వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి విషయం, అందరూ కలిసి ఎక్కడికి వచ్చేసినట్టున్నారు అనుకుంటున్నారా? మేమైతే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండే డూటూకి వచ్చేసామండి. తమ్ముడు యూఎస్ వెళ్ళే ముందు డూటూకి హావ్మోర్కి వెళ్ళడం ఆనవాయితీ అయిపోయింది. హ్యాపీ అయితే ఇక్కడ బర్గర్ ఆర్డర్ చేసుకుంది, ఫ్రైడ్ చికెన్ బర్గరు. నాకు ఎప్పుడైనా సరే బర్గర్ని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే ఈ బర్గర్ని ఇంతలా నోరు తెరిచి తినాలి అంటే అయ్యే పని కాదు అనిపిస్తుంది. అందుకని ఇప్పటి వరకు అయితే నేను బర్గర్ తినలేదు, నాకు తెలిసినంతలో తినపోను కూడా అనమాట. హ్యాపీకి అయితే బర్గర్ చాలా ఇష్టము. హ్యాపీ ఒకప్పుడైతే పిజ్జా చాలా ఇష్టంగా తినేది, ఇప్పుడు ఏంటో మరి ఎక్కువ బర్గరే అడుగుతుంది, బర్గరే తింటుంది కూడాను. మేమైతే ఒక తందూరీ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసేసుకున్నాము. తందూరీ చికెన్ పిజ్జా చాలా బాగుంది. తందూరీ చికెన్ పిజ్జానే కదండి, మేము ఎప్పుడైనా బెస్ట్ జంక్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా డూటూకే వెళ్తామండి. ఇంకొక ఆప్షనే ఎత్తుక్కోం, ఎందుకంటే అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, ఫుడ్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, బెస్ట్ జంక్ తినాలన్నప్పుడు మాత్రం మేము ఇక్కడికి వెళ్తాం. మీరు కూడా ఎప్పుడైనా సరే చిల్డ్రన్ పార్క్ సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. దీని తర్వాత ఇదిగోండి, ఈ ఐటమ్ అయితే మా అందరికీ చాలా చాలా ఇష్టం, లోడెడ్ చికెన్ ఫ్రైస్. చాలా చాలా బాగుంటుందండి. ఇది మాత్రం మీరు ఏది నచ్చినా నచ్చకపోయినా ఇది 100% నచ్చుతుంది, ధైర్యంగా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది, ఇదైతే నా గ్యారెంటీను. మా అందరికీ ఇష్టమైన ఐటమ్ ఏదైనా ఒకటి ఉంది అంటే అందరికీ కలిపి ఇదొకటి చాలా బాగుంటుంది. అక్కడి నుంచి హావ్మోర్కి వెళ్ళిపోయాము. చెప్పాను కదా, డూ టు హావ్మోర్ మా ఆనవాయితీ అనమాట. వాడు యూఎస్ వెళ్ళే ముందు ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాల్సింది నేను. నాకు కావాలా? చెప్పండి, మీరు చెప్పండి. అమ్మ నీకేం కావాలి? లేదా మా అందరికైతే స్విజ్లింగ్ బ్రౌనీ చాలా ఇష్టం. స్విజ్లింగ్ బ్రౌనీ అయితే లేదంట. మా వాళ్ళు అయితే పక్కా చాక్లెట్ లవర్స్, అందుకని చాక్లెట్ కాంబినేషన్లోనే ఆర్డర్లు చెప్పుకున్నారు. నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ చేసేటప్పుడు అనిపిస్తుంది, కత్తులు కటార్లు తీసుకుని యుద్ధానికి సిద్ధమైపోతారు అనిపిస్తుంది. ఇంకా అటెండ్ తీసుకో. మొత్తానికి కత్తులు కటార్లు తీసుకుని యుద్ధానికి సిద్ధమైపోయారు. ఏంటో ఈ ఐస్ క్రీమ్ కాంబినేషన్లు, చాక్లెట్ సిరప్లు, చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి రకరకాలుగా ఐస్ క్రీమ్ రెడీ చేస్తారు. అసలు పాత రోజుల్లో ఉండే ఐస్ క్రీమ్ అయితే అసలు ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి. గంట మోగించుకుంటూ వచ్చేసి చక్కగా ఒక బిస్కెట్ కోన్లో చక్కగా ఐస్ క్రీమ్ పెడితే అసలు హ్యాపీగా తినేవాళ్ళం. కొంచెం ఎక్కువ టూటీ ఫ్రూటీ వేస్తే అదొక ఆనందం అనమాట. సో ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా వచ్చేసాము. మీకు ఎవరికైనా అట్లా పాతకాలం నాటి ఐస్ క్రీమ్ ఇష్టమైతే కామెంట్ చేసేసేయండి. నాకైతే అదే ఇష్టం, ఎన్ని రకాలు తిన్నా ఎన్ని వెరైటీస్ వచ్చినా కూడాను అదొక బెస్ట్ మెమరీ అంతేను. అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఆ మెమరీ నాకు. ఇదిగోండి, ఉలి తీసుకొని శిల్పాన్ని చెక్కినట్టు ఐస్ క్రీమ్ని చెక్కుతున్నారు. ఐస్ క్రీమ్ని చెక్కి శిలలు శిల్పాలు చేస్తున్నారనమాట. మొత్తానికి మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానిపైన మళ్ళీ చాక్లెట్లు, బిస్కెట్లు, చాకో చిప్స్, నట్స్, మొత్తానికి మన ఐస్ క్రీమ్ ఇట్లా రెడీ అయిపోయింది. అసలే ఆర్డర్ చేసుకుంది చాక్లెట్ కాంబినేషన్లో ఐస్ క్రీము, చాకో చిప్స్, మళ్ళీ దాని మీద చాక్లెట్ సిరప్, మళ్ళీ దాని మీద ఒక చాక్లెట్. ఏంటో మరి ఈ చాక్లెట్లు కూడా నాకైతే అర్థం కాదు. నేను ఈ ఐస్ క్రీమ్లు తింటాను కానీ బట్ చాలా ఇష్టం అని చెప్పడానికి లేదు. నాకేదో నార్మల్గా బటర్ స్కాచ్, హనీమూను ఇట్లాంటి ఐస్ క్రీమ్లు ఇష్టపడతాయి అన్నమాట, కొంచెం పాతకాలంలో లాగా. అసలే స్కేర్ సిటీ. అయ్యో, నాకు వెళ్ళే దారిలో అంతా ఒకటే ఆలోచన, వీడు రేపు యూఎస్ వెళ్ళి బయలుదేరుతాడు, ఇంకా మళ్ళీ వచ్చేదానికి సంవత్సరం పడుతుంది. ఈ చిన్ని చిన్ని జ్ఞాపకాలతో వాడిని తలుచుకుంటూ సంవత్సరం గడిపేస్తాం అనమాట. మళ్ళీ వాడు రాగానే మళ్ళీ రొటీను. మీ వాళ్ళు కూడా ఎక్కడైనా దూరంగా ఉంటే మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా?